హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇయర్ రింగ్స్, చాందుబాలేస్ అండ్ జుమ్కీస్ అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియోలో అయితే విత్ వెయిట్ అన్నీ మెన్షన్ చేశానండి. ప్రతి వీడియోలో మీరు అడుగుతున్నారు ఛార్జెస్ అవి ఎలా పడతాయి, జిఎస్టీ వ్యాట్ ఛార్జెస్ అవి ప్రతి ఐటెంకి డిఫరెంట్గా ఉంటుందండి. మనం కొనుక్కున్నప్పుడైతే చెప్తారు, కానీ ఇలా నార్మల్గా చెప్పారనమాట, అన్నీ చెప్పలేరు. సో నేను ఓన్లీ విత్ వెయిట్ అయితే అన్నీ మెన్షన్ చేస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు వీడియో తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఇక్కడ గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ అని మెన్షన్ చేశాను కదా, తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ అంటే మనకు ఉన్న జ్యువెలరీ మొత్తం వెయిట్ అండి. స్టోన్స్, కుందన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం వెయిట్ అనమాట. నెట్ వెయిట్ అంటే ఓన్లీ అందులో బంగారం ఎంత ఉందో అది నెట్ వెయిట్ అండి. మొత్తం స్టోన్స్ అన్నీ కలిపి ఉన్న వెయిట్ గ్రాస్ వెయిట్ అనమాట. అండ్ ఈరోజు వీడియోలో ఒక స్కీమ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి. ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కొత్త స్కీమ్ అయితే వచ్చింది. 8 మంత్స్కే స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. గోల్డ్ రేట్ పెరుగుతుంది, మనం కొనలేమో అని ఆలోచిస్తున్న సమయంలో మన కోసమే అన్నట్టు లైట్ వెయిట్లో చాలా మంచి ఇయర్ రింగ్స్, నెక్లెస్ సెట్స్ అయితే వచ్చాయండి. చూసారు కదా, 5 to 6 గ్రామ్స్ నుంచి చాందుబాలి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి అసలు. చాలా 5 to 6 గ్రామ్స్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మనం. ఎక్కువ అంటే పెట్టలేము, కానీ తక్కువ వెయిట్లోనే మ్యాక్సిమం 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ ఈ వెయిట్లో చాందుబాలీస్, జుమ్కీస్, బుట్లు అవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ 18 క్యారెట్ గోల్డ్ కూడా పెట్టారండి. 18 క్యారెట్ 22 క్యారెట్ కంటే స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ హాల్మార్క్ ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. మన డబ్బులు మనకి ఎక్కడికి పోవు. మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు మన మనీ అయితే మనకు వచ్చేస్తుంది. 22 క్యారెట్కి ఎక్కువ మనీ పెట్టాలి. మనం తక్కువలో తీసుకోవాలి, తక్కువ అమౌంట్లో అయిపోవాలి. అలాగే మనకు జ్యువెలరీ కావాలనుకుంటే 18 క్యారెట్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇవి మీరు చూస్తున్నవైతే 22 క్యారెట్ అండి. నేను లాస్ట్లోని 18 క్యారెట్ కూడా మెన్షన్ చేశాను. 18 క్యారెట్లో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అలాగే స్టెప్ చైన్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు 22 క్యారెట్ అయితే చూసారు కదండి. ఇప్పుడు 18 క్యారెట్స్లో ఏమున్నాయో ఒకసారి చూసేద్దాము. 18 క్యారెట్స్ ఎక్కువ డైమండ్స్లో కూడా 18 క్యారెట్స్ యూజ్ చేస్తారు కదా. 18 క్యారెట్ గోల్డ్ యూజ్ చేస్తారు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, డైమండ్స్ పడిపోకుండా ఉంటాయని చెప్పి. ఇవైతే డైమండ్స్ కూడా ఇక్కడ కొత్తగా పెట్టారనమాట. డైమండ్ కలెక్షన్ స్టార్టింగ్ ఇది. కొంచెం ఇయర్ రింగ్స్ అయితే పెట్టారు, స్టడ్స్ లాగాన చిన్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇవి డైమండ్ కలెక్షన్లో ఉన్న ఇయర్ రింగ్స్. చాలా సింపుల్గా చిన్నపిల్లలకి, లేదా మాకు ఇంకా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి స్టడ్స్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ కాదండి, నల్లపూసలు, బ్రేస్లెట్స్ అవి కూడా 18 క్యారెట్స్లో అయితే వచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నారు కదా, అవైతే 18 క్యారెట్స్లో అనమాట. డిజైన్స్ అవి చాలా బాగున్నాయి, హ్యాంగింగ్స్లోని, చాంద్బాల్స్లో ఇవన్నీ కూడా.
18 క్యారెట్కి 22 క్యారెట్కి మనం తీసుకున్నప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదండి. మ్యాక్సిమం మనం యూజ్ చేసిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వచ్చు, కానీ మనం మార్చుకునేటప్పుడు మన మనీ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొత్త స్కీమ్ అయితే వచ్చిందండి, చెప్పాను కదా. ఆ స్కీమ్ ఏంటి అంటే మనకి 8 మంత్స్కే మన స్కీమ్ అయిపోయేలాగా ఏంటంటే మనం ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మనకి 8 మంత్స్కే మనం జ్యువెలరీ తీసుకోవచ్చండి. ఇంతకు ముందు అయితే 11 మంత్స్ వరకు వెయిట్ చేయాలి కదా, ఇప్పుడు అలా కాదు, 8 మంత్స్కే ఇచ్చేస్తారు. మనం పెట్టిన జ్యువెలరీ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది 8 మంత్స్ అవ్వగానే మనం ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్కి తగ్గ 8 మంత్స్కే తీసుకోవచ్చు అనమాట. లేదు మనీ ఇన్వెస్ట్ చేస్తామన్నా చేయొచ్చు, అంటే ఫిక్స్డ్ చేయాలి. ఒక 30,000 50,000 ఎంత ఫిక్స్ చేస్తామో ఆ గోల్డ్ రేట్కి ఆ రోజు మనకి లాక్ అవుతుంది కదా, 8 మంత్స్ అవ్వగానే మనకి ఇచ్చేస్తారు. లేదు మాకు 8 మంత్స్ కూడా కాదు 7 మంత్స్కే కావాలి అంటే జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. జిఎస్టీ పే చేసుకుంటే మీకు 8 మంత్స్ కూడా ఇచ్చేస్తారు. లేదంటే మాకు ఏ ఛార్జెస్ వద్దు, జ్యువెలరీ కావాలి వెయిట్ చేస్తామంటే 8 మంత్స్కి అయితే మీరు తీసుకోవచ్చండి. 11 మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే హ్యాంగింగ్స్ చూసారా చాలా బాగున్నాయి కదా, హ్యాంగింగ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇప్పుడు చెప్పిన స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓన్లీ జూలై మంత్వే అండి. జూలై నెలలో ఫిక్స్ చేస్తే కనుక గోల్డ్ కానీ మనీ కానీ ఫిక్స్ చేస్తాం అనుకున్న వాళ్ళకే వర్తిస్తుంది 8 మంత్స్ స్కీమ్ అనేది. జూలై దాటితే ఈ స్కీమ్ ఉండదన్నమాట. తర్వాత మంత్లీ స్కీమ్ అయితే ఎలాగో ఉండనే ఉంది. మనకి మంత్లీ మనీ పే చేస్తాము, 11 మంత్స్ తర్వాత మనకి జ్యువెలరీ అయితే వస్తుందన్నమాట. అది మంత్లీ స్కీమ్ అయితే ఉంది. మాకు 8 మంత్స్ స్కీమ్ కావాలంటే మాత్రం జూలైలోనే పే చేయాలండి. ఇంతకీ జ్యువెలరీ మొత్తం చూసేస్తున్నారు కానీ ఏ షాప్లో అనుకుంటున్నారా, ఇది వైశ్యరాజు జ్యువెలర్స్ వారిదండి, విశాఖపట్నంలో ఉన్న గోపాలపట్నం బ్రాంచ్. చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ తక్కువ వెయిట్లో ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి అంటే ఎక్కువ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువ కొనలేకపోయినా సరే తక్కువ వెయిట్లో మనకు మంచి కలెక్షన్స్ డిజైన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఈ స్టెప్ చైన్ కలెక్షన్స్ అయితే చూపిస్తారండి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే స్టెప్ చైన్సే కాదు, ఇంకా బ్లాక్ బీడ్స్ కొన్ని ర్యాండమ్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి ప్లీజ్. ఇంకా వీడియో లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.